ఒక మనిషికి చెడు ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? 30 Days సిరీస్ లో డే 13. ఒక మనిషికి చెడు ఆలోచన దేని నుంచి ప్రారంభమవుద్దంటే మనము చూసే చూపును బట్టి ప్రారంభమవుద్ది. మనం ఏదైనా చూసామంటే ఓకే అది కావాలి అని మనం అనుకున్నప్పుడు ఆ ఆశ మనలో మొదలవుద్ది. ఇలాంటి సందర్భంలో యవనస్తులు ఒక ప్రార్థన ప్రభుతో చేయాలి. ఆ ప్రార్థన ఏంటో నేను మీకు పరిచయం చేస్తాను. దావీదు చాలా అద్భుతంగా ప్రార్థన చేశాడు. 119వ కీర్తనలో 37వ అధ్యాయంలో ఒక మాట ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు. అయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. నీ దేహంలో కన్నే ప్రధానం కాబట్టి నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కంటిని నువ్వు కాపాడుకోగలిగావంటే నీ ఆలోచన నువ్వు కంట్రోల్ చేయగలవు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? మరొక ఉత్తమమైన సలహాతో రేపు మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్.